హలో అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ షార్ట్లో చూసి వచ్చిన వాళ్ళకైతే అండ్ ఈ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకైతే డెఫినెట్గా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఒక వ్లాగ్ అనమాట, మార్నింగ్ టు నైట్ వ్లాగ్. నేను ఈ వ్లాగ్లో ఎలాంటి ఫుడ్ని నేను నా డైలీ లైఫ్లో కన్జ్యూమ్ చేస్తున్నాను అండ్ హెల్తీ డైట్ని ఎలా ఫాలో అవుతున్నాను అనేసి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. అండ్ మార్నింగే నేను డీటాక్స్ వాటర్తో నా డేని స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 6:30 to 7 లోపల నేను డీటాక్స్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇది అందరికీ తెలిసే ఉండిద్ది, టమాటా పచ్చిమిరపకాయల చట్నీ. అండ్ ఇది వచ్చేసి మిల్లెట్ దోశ. బ్రేక్ఫాస్ట్లో నేను 2 దోశ అండ్ ఈ చట్నీతో తీసుకుంటున్నాను. మిల్లెట్ దోశ అంటే ఏం లేదండి, రాగి పిండిని దోశ పిండిలో ఆల్రెడీ నా దగ్గర దోశ పిండి ఉంది, ఆ బ్యాటర్లో ఈ 2 to 4 స్పూన్స్ రాగి పిండిని కలిపేసి అది కాసేపు పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల చట్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇది డెఫినెట్గా అందరికీ తెలిసే ఉండిద్ది, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒకవేళ తెలియపోతే ఈ రెసిపీలో చూడండి. అవన్నీ వేసినాక జస్ట్ ఒక్కసారి నేను బ్లెండ్ చేసి అండ్ తాలింపు పెట్టేసుకున్నాను పచ్చళ్ళలోకి. అండ్ 2 దోశలు తిన్నాను. మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 9:30 to 10 మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఆల్రెడీ ఇందాక కలిపి పెట్టుకున్న దోశ పిండిని తీసుకొని దోశలు పోసేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, డెఫినెట్గా అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇది హెల్తీగా కూడా చాలా మంచిది, షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా ఇది చాలా బాగుంటుంది. దోశ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ 11:30 to 12 మధ్యలో నేను కొన్ని నట్స్ తీసుకుంటాను. ఇవి వచ్చేసి సోక్డ్ బాదామ్స్ అనమాట, అవి స్కిన్ పీల్ చేసేసాను. అండ్ 2 వాల్నట్స్, డేట్స్, అలాగే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ నేను మధ్యలో ఇవి తీసుకుంటున్నాను. అండ్ నా లంచ్కి వచ్చేసి ఆ రోజైతే పప్పుచారు అండ్ పచ్చడి, మార్నింగ్ ఆల్రెడీ చూపించిన పచ్చడే. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పాపడ్ తీసుకున్నాను, అలాగే ఇది 1 cup ఆఫ్ రైస్ అండ్ పప్పుచారు. అండ్ నేను దాంతోపాటు సలాడ్ కూడా తీసుకుంటున్నాను. డైలీ ఇలాగే ఉంటుందన్నమాట నా రొటీన్, కాకపోతే కర్రీస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫుడ్ అయితే మధ్యాహ్నం ఇలాగే తీసుకుంటాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ తినాలనిపిస్తే కర్డ్ కానీ లేదా మజ్జిగ కానీ తీసుకుంటాను. సో లంచ్లో నేను ఎక్కువ క్యారెట్ అండ్ కీరాని ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అయితే ఇక ఈవినింగ్ వచ్చేసి ఏదైనా స్నాక్ టైంలో వచ్చేసి నేను ఒక ఫ్రూట్ తీసుకుంటాను, ఏదైనా సీజనల్ ఫ్రూట్. సో ఇక్కడ వచ్చేసి ప్రొమోగ్రానేట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 to 6 మధ్యలో నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టీ ఆర్ కాఫీ ఏదైనా ఒకటి తీసుకుంటాను. ఇక ఇది 2 కాదనుకుంటే పాలల్లో హార్లిక్స్ వేసుకొని తాగుతుంటాను. సో ఇక్కడ నేను పాలల్లో షుగర్కి బదులు బెల్లం యూజ్ చేస్తున్నానండి టీలోకి. ఇంకా లాస్ట్ నా డిన్నర్ వచ్చేసి 1 రోటీ విత్ సలాడ్ అండ్ ఇక్కడ పన్నీర్ కర్రీ తీసుకున్నాను. సో ఇంతే నా మెను. సో మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.